నా అన్వేషణ గాని వీడియోలు కనబడతలేవు, నా అన్వేషణ గాని అకౌంట్ ఫెయిల్ అయింది, పంది పోయింది అని చెప్పేసి సంబరపడుకుంటా బన్నీ సన్నీ బన్నీ సన్నీ సన్నీ బన్నీ కాదు అన్నట్టు డాన్స్ చేసుకుంటా వీడియో పెట్టిండు. కానీ ఇలా ఎర్రి అంటే వాళ్ళని చేసేసిండు మన నా అన్వేషణ గాడు. నిజంగా వాడిని చూస్తే ఒక్కొక్కప్పుడు నాకు ఘోరంగా అనిపించింది, అది అనిపించింది. కానీ వాడి వీడియోలలో ఒక వీడియో చూస్తే మాత్రం నాకు మస్తు అనిపించింది. ఏంటంటే నేను ఎప్పుడు కానీ చాట్ జీపీటీ అని వాడతాను, ఎందుకంటే నాకు చక్కగా అర్థం కాదు, కొన్ని యాప్లలో అర్థం కావు, ఆ చాట్ జీపీటీ వాడుతూ ఉంటా. మరి ఆ చాట్ జీపీటీ ఎవడు కనిపెట్టిండో సుధా నాకు తెలియదు, అది అమెరికా కనిపెట్టిందట. ఇంకోటి ఏంటంటే చైనా ఏఐ యాప్ ని కనిపెట్టిందంట, వాళ్ళకి ధీటుగా, అమెరికాకి ధీటుగా. మరి మనోళ్ళు ఏం చేస్తుర్రా అయ్యా అంటే కోవ బండ్ల మీద వీడియోలు తీసుడు, లేకపోతే కుంభమేళాలో ఉండేటువంటి అదేంది మోనాలిసా దాన్ని తీసుకొచ్చుడు, ఈ కుమారాంటిని ఫేమస్ చేసుడు. అలా అన్నదంటే నాకు కొంచెం అర్థమైంది, అసలు మనకు సిగ్గు ఉండాలి, సిగ్గు చేరాలి అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా యాప్ ను ప్రమోట్ చేయాలి. గూగుల్ అనేటువంటి వాడు ఇంకా ఫేస్బుక్ అనేటువంటి వాడు ఇలాంతా గొప్ప గొప్పలు ఎవరు ఏం గారు, వాళ్ళు సుతా క్రియేట్ చేసి చేసారు. మన భారతదేశం నుండి వచ్చినటువంటి యాప్లు ఏమున్నాయి తక్కువ చెప్పురు ఒకసారి. ఇటువంటి వాటి మీద ఈ ఫోకస్ చేయాలి సోషల్ మీడియా. గానీ ఈ ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లల్లా వీడు ఇప్పుడు వాని దగ్గర ఓవట్టే ఇదంతా పిచ్చి ట్రాష్ రా బాబు. ఇవెన్ పని ఆడు చేసుకోర్రి. ఇదంతా ఎట్లుందంటే ఒక నాలెడ్జిబుల్ పర్సన్ అనేటువంటి వాడు ఎట్లున్నాడంటే, నా అన్వేషణ వాడు కొంచెం నాలెడ్జిబుల్ పర్సన్. వాడు చెప్పేటి అన్ని కొంచెం మంచిగా తినండి, చెడుని తీసుకోకండి. వాడు చూడు అందరు నెర్రి అంటే చేసేసిండాడు. అకౌంట్ ఎట్లా పోతుందరా నా చెప్పురే, ఎవ్వని అకౌంట్ పోదు, అందరి అకౌంట్ ఉంటది. సంబరపడకూరు ఎప్పుడు, ఓకేనా.